అసలు ముడి రోజునాలు కూడా అయినాయి. హాయ్ అండి, మీ అందరికీ గుడ్ ఈవినింగ్. నిన్న మొక్కలు తీసుకున్నాను, చామంతి మొక్కలు. నేను పొద్దుగు మాట పెట్టాడు మా ఆయన టీవీలు వెళ్ళొచ్చి. నిన్న వీడియో పెట్టేటప్పుడు వీడియో తీద్దాం అనుకుంటే నిన్న నాకు ఒంటో బాగాలేదు. హాస్పిటల్కి వెళ్ళాము. ఈరోజు 4 వాంతులు అయినాయి నిన్న. ఇక అందుకే పెట్టేటప్పుడు వీడియో తీయలేదు. ఇవన్నీ పెట్టాడు. ఇందులో ఏమేమి వేసారంటే ఇదిగోండి, ఇసుక, బుసక, మేకలది ఎరువు, మట్టి కలిపి బకెట్లో వేసి మొక్కలు పెట్టాడు. మా ఆయన పనికెళ్ళి వచ్చాడండి. అక్కడ ఇంటికెళ్ళి ఇదండి, మా ఆయన పనికెళ్ళి వస్తా ఇంటికెళ్ళి సొరకాయ ఇచ్చారంట. ఆయన ముందే కోసి ఇచ్చారంట, చెట్టుది తీసుకొచ్చాడు. రేపొద్దున పప్పు సొరకాయ ఉంటా. తిన్నాక మళ్ళీ ఈరోజు నెలకి హాస్పిటల్ తిట్టి పరిగెత్తాలని చూడు. అవుతాయి అండి. మొన్న అంటేనండి వాంతులు ఎందుకు అయినాయి అంటే ఈరోజు 4 వాంతులు. మా ఊరికి పానీపూరి అబ్బాయి వచ్చాడు. పానీపూరి అసలు నేను ఎల్లంటి వచ్చేవి కొనుక్కు తిన్నాను. నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది. ఆ షారు తాగాను, అందువల్ల మరి ఏమో కెమెరా చూసి మాట్లాడే అందువల్ల మరి ఏమో ఈరోజు 4 వాంతులు అయినాయి నాకు. సర్లే, రేపు వద్దునండి ఉండేటప్పుడు చెప్పు, రికార్డ్ చేస్తా. ముద్ద మందారం చెట్టు ఇంటి ముందు చొక్క మళ్ళీ ఇది చచ్చిపోయేట ఉంది అమ్మాయి. ఇది బతికింది, ఇదేంటి వదిలిపోయినట్టు ఉంది. బాగానే పెట్టాను అంటే ఆల్రెడీ వదిలిపోయినాయి. మరి బతికితో చనిపోయింది. పెట్టేటప్పుడు లైన్గా తిన్నగా పెట్టాలి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి కంగారులో పెట్టాల్సింది మధ్యలో. అప్పుడు హాస్పిటల్కి కంగారులో అదే పెట్టాం. గ్రేట్. అదే కోతున్నావు టమాటాలు 10 రూపాయలకి చాలు. ఇది అండి సొరకాయ సగం బద్ద అంటే వేరే వాళ్ళకి ఇచ్చింది. ఇద్దరమే కదా సంవత్సరాలు సొరకాయ కూర ఉండదు. చెక్కుతుంది ఇప్పుడు. గింజ కూడా కొట్టలేదు సరిగ్గా. సొరకాయ లేదు, కొంచెం గింజ కడితేనే బాగుంటుందేమో. గింజ నవ్వులుతాయి. నవ్వులరా కొంచెం లైట్గా అసలు గింజ లేదు కదా ఇంట్లో. ఇది చిన్న గింజ ఉంది మరి. ఏది పుచ్చకాయల గింజలు ఉన్నట్ట కూతి గింజలు ఉన్నాయి. అవి ఉడికితే మెత్తగా అయిపోతాయి. అదే
కొత్తగా చూస్తున్నారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. పక్కన గంట సింబల్ కూడా ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము చేసిన వీడియోస్ మొత్తం మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. టమాటా వేసి భలే ఉంటుంది. ఇప్పుడు నేనేస్తాను, నేస్తావా? ఎండు చేప వేసిద్దండి. ఇది కానీ వంట చేస్తుంది, చెప్ప పెట్టుకొని వేసేస్తుంది. వేగిపోయినాయండి. సొరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఎండు చేపలు కారం, టమాటాలు, ఎండు చేప వేసిందండి. తర్వాత కారం, నీళ్ళు వచ్చింది. నీళ్ళు పోస్తారు. అవి కొంచెం లైట్గా చింతపండు, కొంచెం చిట్టు కూడా అంతే వేస్తారు. లాంటిది పసుపు, చింతపండు పసుపు వేసేప్పుడు చింతపండు పులుసు. ఎక్కువ వద్దండి, చెప్పు. సొరకాయలో నీళ్ళు వస్తాయి కాబట్టి ఎక్కువ నీళ్ళు వేస్తారు. కొంచెం టీ గ్లాసుడు. ఎందుకంటే ఎండు చేప వేసాను, టమాటా వేసాను, అయినా నీసు వాసన రాకుండా ఉంటుంది. కానీ నీసు వాసన కాదు కానీ రుచిగా ఉంటాయి. నేను ఎండు చేప మేన చేప తోలు తీసేసుకున్నా, తోమకుండా తోలు తీసేసి పై తోలు